ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమందు దేవుని మాటలతో మన జీవితాన్ని ప్రారంభించడం ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం. మన దినచర్య అంతయు కూడా దేవుని మాటలు చదవటము లేదా దేవుని మాటలు వినటము, ప్రార్థన చేయటంతో ఎప్పుడూ కూడా మన దినాన్ని స్టార్ట్ చేయాలి. అది ప్రభువుకి మహిమ. మనకు వ్యక్తిగతంగా కానీ కుటుంబానికి కానీ దీవెనకరంగా ఉంటుంది. ఈ ఉదయకాలమందు ఎక్కువగా మనం చదువుకుంటాము, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. హెబ్రీ స్త్రీలు అంటే ఇశ్రాయేలీల స్త్రీలు. ఆ మంత్రస్నానులు చెప్తారు ఐగుప్తు రాజుకు వెళ్ళి, అయ్యా మేము వెళ్ళే లోపలే, మంత్రస్నానం చేసే లోపలే వాళ్ళే పిల్లలకని వాళ్ళే ముగించేసుకుంటున్నారు. మా హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. ఐగుప్తు స్త్రీలు చాలా బద్ధకం, చాలా సోమరితనం. కానీ ఈ ఇశ్రాయేలీలు అనగా దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు, మా ఆడవాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు అని మంత్రస్నానులు వెళ్ళి ఫరో రాజుకి చెప్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగే మోషే భార్య సిప్పోరా ఉంది చూసారా, ఆవిడ కూడా చాలా చురుకైనది. ఎంత చురుకైనది అంటే ఒకసారి తన బిడ్డ మీదకి మరణం రాబోతుంది. అంటే తన కుమారుడికి ఇశ్రాయేలుడు గనక సున్నతి చేయించాలి చిన్నప్పుడే. మరి ఎందుకో సున్నతి చేయించలేదు. అది మోషే కూడా గమనించలా, ఆ దేవుని కోపం వాళ్ళ బిడ్డ మీదకి రాబోతుందని. సిప్పోరా చాలా షార్పుగా గమనించి వెంటనే అక్కడ ఒక వడిగలిగిన రాయి ఉంటే ఆ రాయి తీసుకొచ్చి తన కుమారుడికి సున్నతి చేసి ఆ మరణాన్ని తప్పించడానికి కారణమైంది. అంటే సిప్పోరా ఎంత చురుకైందో మోషే భార్య బైబిల్లో మనం చదువుతాము. అలాగే యాయేలు అని ఒక స్త్రీ ఉంది పరిశుద్ధ గ్రంథంలో, యాయేలు. అయితే వాళ్ళ ఇంటికి ఓ రోజు సిసిరా అని వస్తాడు. అతడు వేరే దేశస్థుడు, శత్రువు. అతను శత్రువు మన దేశానికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు కనుక అని అనుకొని ఆవిడ ఎంత షార్పుతోనంటే పాలిచ్చి నిద్రపుచ్చేసి అతని తలలో మేకుని దిగగొట్టి చంపేస్తుంది. ప్రియ దేవుని బిడలారా, అంటే ఎంత షార్ప్గా ఉందో చూడండి, ఎంత చురుకైన స్త్రీనో చూడండి. యాయేలు ఆ శత్రువుని బ్రతకనివ్వకూడదు, మన దేశానికి శత్రువు అతను అని గమనిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఇద్దరు భార్య భర్తలున్నారు, నాబాలు, అబీగైలు. నాబాలు మూర్ఖత్వం. అతను మూర్ఖత్వ మాటలు మాట్లాడి తన కుటుంబం మీద అంతటికి, తన మగ సంతానం అంతటికీ కూడా కీడు తెచ్చుకుంటాడు. దావీదు చంపేయాలి, వాళ్ళ ఫ్యామిలీ టోటల్ అని అనుకుంటాడు. అయితే అబీగైలు వెంటనే త్వరగా బయలుదేరి దావీదు కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి తన కుటుంబాన్ని దావీదు ఖడ్గము నుండి కాపాడుతుంది. వీరంతా కూడా నేను మాట్లాడిన ఇశ్రాయేలు స్త్రీలు అయినా, మోషే భార్య అయిన సిప్పోరా అయినా, లేదు యాయేలు అనే స్త్రీ అయినా, అబీగైలైనా, వీరంతా పురుషులు తమతో లేనప్పుడు ఆపదను గ్రహించి చురుకుగా స్పందించి తమ వారిని కాపాడుకున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మరి మన కుటుంబాలను కట్టుకునే వారంగా ఉన్నామా? కనుక ఇంతకీ మీరు హెబ్రీ స్త్రీలా లేక ఐగుప్తు స్త్రీలా? ఐగుప్తీయులు వాళ్ళు చాలా మందంగా, బద్ధకంగా, సోమరిగా ఉంటారు. కానీ హెబ్రీ స్త్రీలు అలా కాదు, చాలా చురుకైన వాళ్ళు. కనుక మీరు హెబ్రీ స్త్రీ అయితే గనక అన్ని విషయాల్లో కూడా చురుకైన పాత్ర పోషించి ప్రభువుకి మహిమ, మీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రార్థించుకుందాము. సర్వశక్తి కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. చురుకైన ఇశ్రాయేలు స్త్రీల గురించి ఈ ఉదయకాలమందు
పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ భక్తుల గురించి మేము ధ్యానించే కృపనిచ్చారు. అట్టి చురుకుదనాన్ని ప్రభువా ఈ ఉదయకాలమందు ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించండి. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా చురుకైన వారుగా ఉండాలని మీ వాక్యం సెలవిస్తుంది కనుక నాయన, మీ ఆత్మ కలిగిన వారు ఎప్పుడూ కూడా చురుకైన వారే. అటు మీ ఆత్మనిచ్చి మమ్మల్ని అందరినీ కూడా నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలమందు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. మీరు వారిని దీవించండి. ప్రత్యేకంగా వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాము. వారి కుటుంబాలలో ఈ ఉదయకాలమందు ఎవరైతే వివాహం ప్రభువా చేయవలసి ఉన్నారో వారి బిడ్డలకి మంచిగా వారి పిల్లలకి కుటుంబాలు కట్టండి. వివాహమైన వారికి ఎవరికైతే సంతానము లేకుండా ఉన్నారో ఒకసారి వారికి గర్భఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఆశ్చర్యాలు జరిగించగలిగిన దేవుడు, ఎన్నో కార్యాలు చేశారు మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు. అయ్యా, ప్రార్థన ఖర్చు ఉండే దేవుడు కాదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాలమందు వారి యొక్క ప్రభు మంచి ఆరోగ్యం ఇవ్వండి. అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న వారిని మీరు స్వస్థపరచండి. ఏ వ్యాధి కలిగినా, ఏ బాధ కలిగినా ప్రభువా ఈ ప్రార్థనలో ప్రభువా వారు ఏకీభిస్తూ వారి బలహీనమైనటువంటి స్థలములో వారి చేతిని పెట్టుకొని వారి విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు. వారి చేతి మీద మీ చేతి నుంచి నాయన ఈ ఉదయకాలమందే వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ప్రతి విధమైన బలహీనతలన్నీ విడిపించండి. వారి జీవనోపాధి అభివృద్ధి పరిచి దాని ద్వారా వారిని మంచిగా పోషించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో నెమ్మది, దీవెన, ఆశీర్వాదము అనుగ్రహించి వారి హృదయవాంఛలు ఏమైతే ప్రార్థించుకుంటున్నారో అవన్నీ కూడా ప్రభువా మీరే జవాబిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకొని ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు, ఆత్మీయమైన పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం ఇచ్చి మీ కొరకు వాడబడే బిడ్డలుగా ఉంచి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ